హరిత, హరిత, మీ అమ్మ ప్రతీకారం తీర్చుకోమంటే నువ్వు దాన్ని సాధించడానికి నా చేత తాళి కట్టించుకున్నావా? నువ్వు అసలు ఆడదానివేనా? పెళ్లికున్న విలువేంటో తెలీదా నీకు? నువ్వు చదువుకున్న చదువు నీకు ఏం చెప్పిందే? ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి మాంగళ్యాన్ని అడ్డుపెట్టుకుంటావా? అదే మాంగళ్య బంధంతో నా చెల్లెలి జీవితంతో ఆడుకుంటారా? అసలు మనుషులైన మీరు? నిన్ను, నీ కుటుంబాన్ని ఈ భూమి మీద లేకుండా చేయడానికి నాకు నిమిషం పట్టదు. కానీ నా చెల్లి చెప్పిందన్న ఒకే ఒక్క కారణంతో మీరందరూ బతికిపోయారు. జీవితాంతం నా చెల్లి పేరు చెప్పుకుని బతకండే. నీలాంటి దాంతో ఇన్నాళ్ళు కలిసున్నానని తలుచుకుంటుంటేనే నాకు ఆవేశం ఆగట్లేదు. పో, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. నాకు ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇస్తారా? ఇస్తాను. నా చెల్లికి, సింహాకి క్షమాపణ చెప్పే అవకాశం మాత్రమే ఇస్తాను. అంతకు మించి ఒక్క మాట మాట్లాడడానికి కూడా నీకు పర్మిషన్ లేదు. అలాగేనండి. నన్ను క్షమించు సింహ. ఆయనతో కలిసి బ్రతకాలన్నా ఒక్క ఆశతో ఆ రోజు నిన్ను పంచాయతీలో నేరం ఒప్పుకోమన్నాను. అది నేను చేసిన తప్పైతే క్షమించు. తప్పంటే అది మీరు సంతోషంగా ఉండాలని ఒప్పుకున్నాను వదినా. లేదు సింహ, నా ఆలోచన తప్పు. మా అమ్మ చేసిన తప్పుని ఆయనకు చెప్పుంటే ఇంత జరిగేది కాదేమో. ఏం చేయను? భయం. ఆయన ఆవేశంతో ఊగిపోయి నా తల్లిని, తండ్రిని చంపేస్తారని భయం. ఆ భయమే ఈ రోజు నా జీవితాన్ని నాశనం చేస్తుంది. నన్ను క్షమించు అని అడిగేంత చిన్న తప్పు చేయలేదని నాకు తెలుసు సుభద్ర. మా అమ్మ మాట విని గుడ్డిగా తాళి కట్టించుకున్న నేను నీకు ఒక మనసుంటుందని, పెళ్ళంటే ఒక ఆడదాని జీవితంలో ఒక సరికొత్త అధ్యాయమని తెలుసుకోలేకపోయాను. నీ జీవితం ఇలా అవ్వడానికి నేను ఒక కారణమయ్యాను. కానీ ఇప్పుడు క్షమాపణలు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీ బ్రతుకుని నాశనం చేసిన కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా నీ తరపున ఉన్నారని చెప్పడానికి. నీ బాధని నేను పంచుకోలేకపోవచ్చు, కానీ క్షమాపణ చెప్పడం ద్వారా ఆ బాధని కాస్త తగ్గించొచ్చేమో. అందుకే చెప్తున్నాను, నన్ను క్షమించు సుభద్ర. క్షమించేంత చిన్న తప్పు మీరు చేయలేదు. నన్ను క్షమించండి. ఈ క్షణం నుంచి ఈ ఇంటితో నీకు సంబంధాలు తెగిపోయినట్టే. పో బయటికి. ప్లీజ్, దయచేసి ఒక్కసారి నా మాట వినండి. చెప్తే అర్థం కావట్లేదా? నిన్ను ముట్టుకోవడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. నువ్వు చెప్పే ఏ మాట కూడా నేను విందల్చుకోలేదు. జైల్లో కూర్చొని మీ అమ్మ, ఇంట్లో కూర్చొని నువ్వు, మీ అన్న ఏడవండి. మళ్ళీ ఈ ఇంటి వైపు కన్నెత్తి చూస్తే చూడ్డానికి కళ్ళుండవు. ఈ ఇంటి వైపు అడిగేస్తే నడవడానికి కాళ్ళుండవు. పో. వెళ్తానండి.
నలుగురికి న్యాయం చెప్పే పెద్ద మనిషి మీరు. ఒక్కసారి పెద్ద మనసు చేసుకొని నేను చెప్పే మాట వినండి. ఆ తర్వాత గ్యారంటీగా వెళ్ళిపోతాను. వినను వినను వినను. వెళ్ళిపోతానంటుంది కదా, తనేం చెప్తుందో విను. ఏం చెప్తుందమ్మా? వీళ్ళ మాటలు మనం ఎందుకు వినాలి? వీళ్ళేమైనా మన బంధువులా? అయిన వాళ్ళ చుట్టాలా? శత్రువులు. వీళ్ళ నోటి వెంట యుద్ధానికి వచ్చినందుకు క్షమించు, ప్రాణాలతో వదిలినందుకు కృతజ్ఞతలు అనే మాట తప్ప ఇంకొక మాట వినపడకూడదు. సరేనండి, మీరు ప్రాణాలతో వదిలేసినందుకు మీకెప్పటికీ కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాను. నా ప్రాణం మీరు పెట్టిన భిక్ష అని బ్రతుకున్నంతకాలం తలుచుకుంటేనే బ్రతుకుతాను. ప్రాణభిక్ష పెట్టి జీవితకాలపు శిక్ష విధించారని ఏడుస్తూ బ్రతుకుతాను. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మిమ్మల్ని ప్రేమించాను. మీతో కలిసి అడుగు వేయాలని, జీవితాంతం మీకు తోడుగా ఉండాలని, మీ ఒడిలో సుమంగళిగా పోవాలని కోరుకున్నాను. అందుకే సుభద్ర చెప్పినట్టు ఏ రోజుకైనా మా అమ్మ మారితే మీకు ఈ విషయాలేవీ తెలియదులే అన్న నమ్మకంతో బ్రతికాను. కానీ నా తల్లి అలా జరగనివ్వలేదు. దాంతో నేను కోరుకున్నది జరగట్లేదు. ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్లాల్సి వస్తుంది. ప్రేమించిన వాళ్ళకి దూరంగా ఉండడం అంటే ప్రాణం పోవడంతో సమానం. నేనిప్పుడు అలాగే వెళ్తున్నాను. నా ప్రేమని, నా ప్రాణాన్ని ఇక్కడే వదిలేసి ఒక జీవోత్సవంలా ఈ ఇంటి నుంచి వెళ్తున్నాను. నా తల్లి చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించడానికి వెళ్తున్నాను. మీరంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వెళ్తున్నాను. నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా నీలాంటి వాళ్ళు లేని చోట సంతోషం ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక నుంచి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకుండా భయపడుతూ బతుకో. కాదని ఏదైనా ఆలోచించావో ఈసారి నీ మాటలు మాట్లాడడము ఉండదు, వినడము ఉండదు. కత్తికో కండగా నరికేస్తా. పో. ఏంటి అలా నిలబడ్డావు? నా చెల్లెలతో మెడబట్టి బయటికి గెంటించమంటావా? నువ్వే వెళ్తావా? నేనెక్కడికి వెళ్తాను హరికృష్ణ? గోడ కొట్టిన బంతిలా వెనక్కి తిరిగొస్తాను. మీ అందరి జీవితాల్లోకి దుఃఖాన్ని తెస్తాను. రా తులసి, ఏంటండి ఇది? ముందు కూర్చో. ఏమండి, ఇది మీ అమ్మగారు కూర్చునే కుర్చీ. ఇంకా అమ్మేంటి తులసి? ఇప్పుడు మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. మనకి ఇంట్లో అడ్డుపడేవారు ఎవ్వరూ లేరు. నువ్వు కూర్చో, అలా కూర్చో. ఇంకా భయపడతావేంటి తులసి? మన మధ్యలోకి ఇంకెవరు రారు. వస్తే పోలీసులకు పట్టించేస్తాంగా. అది కాదండి. సైలెంట్ గుండు. ముందు తిను. వద్దండి, ఎవరైనా చూస్తే బాగోదు. ఎందుకు బాగోదు? అయినా ఎవరున్నారు చూడ్డానికి? నేనున్నాను కదా. నువ్వా? చూస్తే చూడు, మాకేంటి? నువ్వు తిను తులసి, తిను.
ఏయ్, చూడమంటే చూసాడువేనా? లోపలికి పో, లేకపోతే కళ్ళు మూసుకో. నా ముద్దుల భార్యకి దిష్టి తగులుతుంది. అబ్బో, గొప్ప భార్య. నేనవ్వలేనేంటి భార్యని? చూడండి, దేవుబాబుతో తాళి కట్టించుకుని తనని నా కొంగు కట్టేసుకుంటాను. తర్వాత అందరినీ ఆడిస్తాను. నేను తింటానులేండి, ముందు మీరు తినండి. అదేం కుదరదు. ముందు నేను నీకు తినిపిస్తాను, తర్వాత నువ్వు నాకు తినిపించాలి. అది రూలు. రోలా? అవును తులసి, ముందు నువ్వు తిను బంగారం, తిను. శభాష్ అన్నయ్య, నువ్వు సూపర్. చుట్టూ ఎంతమంది ఎన్ని బాధల్లో ఉన్నా నువ్వు మాత్రం భార్యతో సంతోషంగా ఉంటావు. దేవ్, నువ్వు మనుషుల్ని నమ్మించడానికి ప్రేమించినట్టు నటిస్తావు, కానీ నేను అలా కాదు. నమ్మి వచ్చిన మనిషిని ప్రేమిస్తూ బ్రతుకుతాను. ఇద్దరికి చాలా తేడా ఉంది. అవును, చాలా తేడా ఉంది. కన్న తల్లిని పోలీసులు అరెస్ట్ చేస్తే టెన్షన్తో నేను, భార్యతో సంతోషిస్తూ నువ్వు, చాలా తేడా ఉంది. ఏంటి, మమ్మీని పోలీసులు అరెస్ట్ చేశారా? ఓహో, అది కూడా తెలీదా? నిజంగానే తెలీదు. అసలేం జరిగింది? ఏం జరగాలని మీరంతా కోరుకున్నారో అదే జరిగింది. జరిగిందంతా హరికృష్ణకు తెలిసి పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టించాడు. అవును, బెయిల్ కూడా దొరికేలా లేదు. అయినా ఇవన్నీ అన్నయ్యకి ఎందుకు చెప్పాలి డాడీ? ఏదో కొత్తగా పెళ్ళైన వాళ్ళ, ఎప్పుడు భార్యతోనే కూర్చున్న వాడికి ఇవన్నీ ఎందుకు పడతాయి? వాడసలు నీ కొడుకైతే కదా ఇవన్నీ పట్టించుకోవడానికి. దేవ్, మాటలు సరిగ్గా రాని. చెయ్యని తప్పుకు ద్వేషం పెంచుకుని పగా ప్రతీకారాలంటూ తిరుగుతూ కత్తులు నూరితే అవతల వాళ్ళు చూస్తూ ఊరుకుంటారనుకున్నావా? ఆ సుభద్ర పక్కనే ఉంది కాబట్టి హరికృష్ణ గారు మమ్మీని చంపకుండా వదిలేశారు. లేకపోతే ఏమయ్యేదో నువ్వే ఊహించుకో. అన్నయ్య, అన్నయ్య. ఆగాగు, నేను కాదమ్మా, వీడు నిన్ను బాగా ఓదారుస్తాడు. వాడి దగ్గరికి వెళ్ళు. దేవ్, హరిత, ఏంటి హరిత, ఏమైంది? ఇంకా ఏం కావాలరా? హరికృష్ణ ఇంట్లోంచి బయటికి గెంటేశాడు, అంతే కదా హరిత? చూస్తుంటే అలాగే ఉంది బావా. అవును దేవ్, చాలా అవమానించి అసహించుకొని పంపించాడు. నేనెంత బ్రతిమలినా వినలేదు. నా చెల్లెల్ని అవమానిస్తాడా? వాణ్ణి ఊరికే వదలను. దేవ్, వెళ్ళరా, వెళ్ళు. ఇవే ఆఖరి చూపులని అందరికీ చెప్పేసి వెళ్ళు. ఏంటి నువ్వనేది? మరింకేంటి, చెల్లెలికి చిన్న అవమానం జరిగిందని తట్టుకోలేకపోతున్నావు. అలాంటిది అతను చెల్లెల్ని ఎంత అవమానించావు, ఎన్ని కన్నీళ్లు పెట్టించావు. ఎందుకోసం వదిలేశాడో నిన్ను వదిలేశాడు హరికృష్ణ. ఇప్పుడు నువ్వు చెల్లి గురించి వెళ్ళావనుకో, అతనికి తన చెల్లి గుర్తొస్తుంది. మూడు బాగుంటే నిన్ను 2 దెబ్బలేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు. బాగోలేకపోతే అక్కడే చంపేస్తాడు. మీరు చేసిన తప్పులకి హరితని కొట్టకుండా, పంచాయతీలో పెట్టకుండా సింపుల్గా వదిలేసినందుకు సంతోషించండి, అంతేగాని ఆవేశపడకండి. అన్నయ్య, భోజనం చేయి. వద్దమ్మా, ఆకలిగా లేదు. అదేంటన్నయ్య, ఇందాక పిలిచినా రాలేదు, ఇప్పుడేమో ఆకలిగా లేదంటున్నావు. కొంచెం తినన్నయ్యా. వద్దమ్మా. ఏంటి హరి, జరిగింది తలుచుకుని బాధపడుతున్నావా? నిజం చెప్పాలంటే మనకి మంచే జరిగింది. ఆ వసుమతి
మనల్నేదో చేసేలోపే నిజం తెలిసింది. తను అరెస్ట్ అయింది. ఇంకా తన గురించి ఆలోచించాల్సిన పని లేదు. తన సంగతి పోలీసులు కోర్టు చూసుకుంటారు. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఏం ఆలోచించాలమ్మా? జరిగిందంతా తలుచుకుంటుంటే మన ముందే మన మీదే ఇంత కుట్ర జరిగినా నేను తెలుసుకోలేకపోయానే అనిపిస్తోంది. సుభద్ర భవిష్యత్తు గురించి తలుచుకుంటే బాధేస్తుంది. సుభద్రే కాదు హరి, నీ భవిష్యత్తు గురించి కూడా బాధగానే ఉంది. నాకేం పర్వాలేదమ్మా, నేను మగాణ్ణే. కానీ ఇంత మోసాన్ని తట్టుకొని ఇన్ని నెలల పాటు వాళ్ళందరితో ఒంటరి పోరాటం చేసిన సుభద్ర జీవితమే అగమ్య గోచరంగా మారింది. తన మెళ్ళో తాళిని వద్దంటోంది, ఆ దేవుని వద్దంటోంది. నాకు అదే ఆందోళనగా ఉందన్నయ్యా. మనమేం చేద్దాం హరి? తనే వద్దన్నాక మనం బలవంతం చేయకూడదు కదా. ఆ దేవు కూడా అమ్మ బాటలో నడిచినవాడే కదా. ఇక అమ్మకి శిక్ష పడింది, తన కథ ముగిసింది. కానీ వాళ్ళు పగ తీర్చుకోవాలని పెళ్లి చేసుకున్నట్టుగా నువ్వు హరితం చేసుకోలేదు కదా. ఇప్పుడు తనకు అన్యాయం చేయడం కరెక్టేనా చెప్పు? అమ్మా, ఏం మాట్లాడుతున్నా? మనకి అన్యాయం చేయాలని వచ్చింది హరిత. ఇంత దారుణం జరిగినా తనని ప్రాణాలతో వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పాను. తనింక ఎప్పటికీ నా భార్య కాదు, ఈ ఇంటి కోడలు కాదు. నువ్వింత కఠినమైన నిర్ణయం తీసుకోవద్దు హరి. హరిత ఆ వసుమతి కుట్రలో భాగంగా ఈ ఇంటికొచ్చినా మారిపోయానని చెప్తుంది కదా. తనకి తల్లికి ఏ సంబంధం లేదని అంటుంది కదా. సంబంధం లేదని ఎలా అంటుందమ్మా? నిజంగా సంబంధం లేకపోతే వాళ్ళమ్మ చేస్తున్న దారుణాన్ని చూస్తూ ఎందుకుంటుంది? సుభద్ర నాకు చెప్పలేదంటే ఒక అర్థం ఉంది. నేనెక్కడ వాళ్ళందరినీ అంతం చేస్తాను అని భయపడింది. కానీ నిజంగా ఈ ఇంటి మీద మన మీద గౌరవం ఉన్నదైతే ఆ హరిత మనకి జరిగింది చెప్పాలి, లేదా వాళ్ళమ్మ చేస్తున్న ప్రయత్నాల్ని ఆపాలి. ఆ రెండూ చేయలేదు. చివరికి నా కొడుకు మీద విషప్రయోగం జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటుందా? ఆ విషయం తనకి తెలియదు హరి. తెలీదంటే నేను నమ్మనమ్మా. నేను తన మెళ్ళో తాళి కట్టేటప్పుడే చెప్పాను, నా బిడ్డకి తల్లి కోసమే పెళ్లి చేసుకుంటున్నాను అని. మరలాంటప్పుడు ఆ బిడ్డని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? అది వదిలేసి చోద్యం చూస్తున్నట్టుగా కూర్చుంటుందా? తల్లి స్థానంలో ఉండి బిడ్డని పట్టించుకునే అలాంటి దానికి తల్లి అయ్యే అర్హత లేదు. నాకు భార్య అయ్యే అర్హత అంతకన్నా లేదు.